360 లక్షల కోట్లు ఎదవల్లారా. 360 లక్షల కోట్లు అమరావతికి. 3 ప్రాంతాలు ఈ విధంగా తప్పుడు ప్రచారం చేస్తారా? 360 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారా? 40,000 కోట్ల రూపాయలతో జరిగే పనులు ఏం సజ్జన? నువ్వు పాత్రికేయుడు కదా, నువ్వు ఎడిటర్ కదా, నీ పత్రికలోనే కదా చంద్రబాబు నాయుడు గారి చేతికి కట్టించింది, నారాసుల రక్త చరిత్ర రాసింది. ఇప్పటివరకు చెప్పావా? వివేకానంద రెడ్డి ఎవరు చెప్పారో? నీకు ప్రాతివత్యమా ఏమిటి రాతలో? పైగా మీరు అధికారంలోకి రాగానే అమరావతి గజెట్ నోటిఫికేషన్ మారుస్తావా? ఏం చెప్పారు 2029లో? నాకు 22 పార్లమెంట్ స్థానాలు ఇస్తే ఢిల్లీ వెళ్ళి హోదాని గుంజుకొస్తానన్నావు. 2019లో గుంజుకొచ్చావా? గుంజులు తీసావా? ఏం చేశావు? 22 ఇస్తే ఢిల్లీ వెళ్ళి గుంజీలు తీశావు. ఎవడి కాలర్ పట్టుకోవాలా? నీ కాలర్ నువ్వే పట్టుకున్నావు. వామ్మో ఇంత బలం వచ్చింది అక్కడ బీజేపీకి, మనం ప్లీజ్ 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 అని అడుక్కోవాల్సిందే అని చెప్పిన నువ్వు 11 సీట్ల పార్టీని పెట్టుకొని కోదాడ దాడితే నీ పార్టీకి దండేసేవాడు లేడు. జగ్గైపేట దగ్గర గరికపాడు చెక్ పోస్టు, తెలంగాణకి ఆంధ్రాకి మధ్యన ఉన్న చెక్ పోస్ట్ దాడితే నీకు దండేసేవాడు ఎవడు చెప్పండి? నువ్వు ఢిల్లీ వెళ్ళి 50 రాజకీయ పార్టీలు ఆమోదం తెలిపిన గజెట్ నోటిఫికేషన్ని, లోక్సభ రాజ్యసభ తీర్మానం చేసిన గజెట్ నోటిఫికేషన్ని, రాష్ట్రపతి ముర్ము గారు ఆమోదించిన రాజముద్రని చెప్పేస్తావా? రాజ్యాంగం తెలుసా? మేనిఫెస్టో అనుకుంటున్నావా ఏంటి? 4 గదుల మధ్య కూర్చొని రాసుకోవడానికి, మావిగా నేను పేరు పెట్టుకోవడానికి. పాత్రికేయులారా, మీకు ఒక విషయం చెప్పిస్తాను. ఎంత దుర్మార్గం అంటే, ఇదిగో ఇది ఒకటి వినండి. 3,31,000 కోట్లు మనం అప్పులు మనం చేస్తే ఆ 3,31,000 కోట్లలో 2,73,000 కోట్లు నేరుగా మీ జగన్ బట్టలు నొక్కడం, నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు వెళ్ళిపోవడం చూసాను. జగన్మోహన్ రెడ్డి అనే ఈ సోదరుడు చెప్పేది ఏంటంటే 3,30,000 కోట్ల రూపాయలు మేము అప్పు చేస్తే అందులో 2,70,000 కోట్ల రూపాయలను నేరుగా బటన్లోకి పంపించాం అంటే ఈ చప్పట్లు కొడుతున్నాం. 3,30,000 కోట్ల రూపాయలు అప్పు చేయటానికి పెట్టావు నవరత్నాలు జగన్మోహన్ రెడ్డి గారు. నిన్ను రాష్ట్ర ప్రజలు అప్పు చేసిన నవరత్నాలు ఇవ్వమన్నారా? ఓకే, 3,30,000 కోట్ల రూపాయల్లో 2,70,000 కోట్ల రూపాయలు తీస్తే ఎంత మా మిగిలేది? ఏమండి ఎంత? ఏమైనా 60,000 కోట్లు ఏమైనా అమ్మా? లెక్కలు మీరు చెప్పాలి, సజ్జలను అడగాలి మీరు వెళ్ళినప్పుడు. ఇది రాష్ట్రం, మేమే కాదు కాపాడుకునేది, మీరు కాపాడుకోవాలి. చంద్రబాబు నాయుడు గారిది ఒక్కడే భారం కాదు, ఈ రాష్ట్రంలో పౌరుడిది, అమరావతి బిడ్డలది. చూపించండి కనకదుర్గమ్మ పౌరుషం. ఏమైనా 60,000 కోట్లు? రాష్ట్ర బడ్జెట్ ఎంత? 2,93,000 కోట్లు ఇంటూ 5 ఏళ్ళు 17 లక్షల కోట్లు. నీ బడ్జెట్ ఏమైంది? రాష్ట్ర ఆదాయం ఏమైంది? నువ్వు అప్పులు తెచ్చి నవరత్నాలు ఇచ్చానని చెప్తావా? రేపు అధికారంలోకి వస్తే ఇస్తావు. అప్పులు అయిపోయి సొప్పులు తెస్తావా? మాట్లాడుతున్న మాటకి చేస్తున్న చేతకి ఏమన్నా ఉందా? అమరావతిలో రైతులు బాధపడుతున్నారంటారా? మీరు అమరావతిలో రైతులు బాధపడుతున్నారంటారా? ఈ ఆకుపచ్చని కండువాకు జరిగిన పరాభం ఏంటి? బాలకొండ ఎమ్మెల్యేలో ఈ ఆకుపచ్చని కండువా ఎందుకు వచ్చింది? దీని ఆవేదన ఏంటి? భూమిని ఇచ్చాం, రోడ్డుని పడ్డాం, ఇది కదా అమరావతి రైతుల నినాదం. ఎవడు రోడ్డు చేసింది? నోటికొచ్చినట్టు
దుర్భాషలాడుతూ బావిగానని చెప్పి ఒక మాయామంత్రం తెచ్చి ఊరందరినీ ఒకదారైతే ఉలిపి కట్టేది ఒకదారంట.